పేరు ప్రసాద్ రావు. భాగ్యనగర్ జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షుడిని. 1983 నుంచి మన మన ఎవరు ఈ ఓవైసీ సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ ఫాదర్ కార్పొరేటర్గా నాంపల్లి కార్పొరేటర్గా నిలిచినప్పటి నుంచి బంగా లక్ష్మణ్ గారు కార్పొరేటర్ నిలిచినప్పటి నుంచి నేను కానీ పట్టుబాయ్ కానీ ఆ రోజుల్లో చిన్న స్థాయి పిల్లలం మేము. బంగా లక్ష్మణ్ గారికి కార్పొరేటర్ కాంటాక్ట్ చేసాం, చిన్న స్థాయి పిల్లలము. ఆ స్థాయి దాటిన తర్వాత బాలరెడ్డి గారి ఆధ్వర్యంలో, నరేంద్ర గారి ఆధ్వర్యంలో పాట పట్టణాన్ని 50 ఏళ్ళ నుంచి చూస్తున్నాము. ఈ యొక్క రజాకార్ నుంచి బయలుదేరిన ఎంఐఎం పార్టీ గుండాలు ఒక్కసారి కాదు, రెండోసారి కాదు, ఇది 6th టైం. దీన్ని పదే పదే ఏం చేస్తుందంటే ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ మైండ్ గేమ్ ఆడుకుంటూ ఓల్డ్ సిటీని కబ్జా పెట్టి కూర్చున్నారు. ఈ కబ్జా నుంచి బయటికి తీసుకొచ్చింది అంటే ఒక మాదేవి అత్తగారే. అట్లాంటి మహిళా శక్తి ముందుకు వస్తున్నప్పుడు మా ఏజ్ ప్రకారంగా ఎన్నో కూడా మేము ఈ రోజుకి పార్టీకి కట్టుబడి ఉండి పని చేసుకుంటూ హిందూ ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని, త్రిబుల్ తలాక్ని అట్లాంటి వాటిని ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు వస్తున్నాం. ఈసారి పార్లమెంట్లో విజయం సాధిస్తాం. 10,000 ఓట్లతో హైదరాబాద్ పార్లమెంట్ గెలుస్తాం. బోకోస్ ఓట్లను పడనీయలేదు. మా యొక్క ఎంపీ అభ్యర్థి గారు ఎక్కడైతే ప్రచారాలు పోయినరో చంద్రాన్గుట్ట కానీ, యాగత్పురా కానీ, మరి మలక్పేట్ కాన్ఫరెన్స్లో కానీ, ముసరంబాగ్లో కానీ తిరిగినప్పుడు ఆమె పైన చాలా ప్రయత్నం చేసిన అటాక్ చేయడానికని. ఒక అటాక్ చేసింటే ఏ విధంగా ఉంటుందో తెలియదు కానీ చాలా ప్రయత్నం చేసిండ్రు. ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలి. గవర్నమెంట్ అన్నప్పుడు శక్తి ఒక పద్ధతి ప్రకారం పోవాలి కానీ ఒక ఎలక్షన్ దృష్టిలో మాత్రం గవర్నమెంట్ పోలేదు. కేవలం ఎంఐఎం పార్టీకి మద్దతుగానే, కాంగ్రెస్ ఏజెంట్ లేడు ఏ బూతులో, టిఆర్ఎస్ ఏజెంట్ లేడు ఏ బూతులో, ఇండిపెండెంట్ లేరు ఏ బూతులో, ఉన్నది ఒక ఎంఐఎం బీజేపీయే. ఆ బూతులో కూడా మహిళలను తీసుకొచ్చి 70 ఏళ్ళ ఏజ్ ఓటు ఉంటే 18 ఏళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి, మైనర్ అమ్మాయిని తీసుకొచ్చి బుర్కా వేసి నిలబెట్టి బుర్కా తీసి మాట్లాడితే కేసు బుక్ చేయడం అన్నది సౌభ్యం కాదు. ఎంఐఎం పార్టీ వాళ్ళు సౌభ్యం కాదు. ఈ పద్ధతి మానుకోవాలి. ఈ పద్ధతి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం మానుకోవాలి. ఎవరు తొత్తుగా అన్నది కాదు. న్యాయబద్ధంగా పద్ధతిగా ఎలక్షన్ చేయాలి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నాం కాబట్టి 80 నుండి జనతా గవర్నమెంట్ నుండి నా సీనియర్ పట్టుబాయ్ అయినా కూడా 80 నుండి మేము చూసుకుంటూ వస్తున్నాం. దీన్ని ఆపాలి, శక్తి రావాలి. మీడియా తరంగా మీ తరఫున మీడియా వాళ్ళ తరఫున గవర్నమెంట్ కానీ మిగతా వాళ్ళని చెప్తున్నాం, దయచేసి ఓటింగ్ ప్రశాంతంగా జరిగేటట్టు చూడాలి, రిగ్గింగ్ కాకుండా చూసుకోవాలి.